టీమిండియా పేసర్ హైదరాబాద్ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ 7 ఏళ్ల పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన విషయం తెలిసిందే. ఆర్సీబీలో కీలక ఆటగాడిగా ఉన్న సిరాజ్ను ఐపీఎల్ 2025 వేలంలో ఆ ఫ్రాంచైజీ రీటైన్ చేసుకోలేదు. వేలంలో గుజరాత్ టైటాన్స్ అతన్ని 12,50,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. కొన్నాళ్లుగా ఆర్సీబీ జట్టు ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉన్న సిరాజ్ ఫ్రాంచైజీని వీడటంపై తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లీ తనకు మద్దతుగా నిలిచాడని, ఆర్సీబీని వీడటం తనను భావోద్వేగానికి గురిచేసింది అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు గుజరాత్ టైటన్స్లో చేరడం సంతోషాన్ని కలిగిస్తుంది. అయితే కష్ట సమయాల్లో విరాట్ కోహ్లీ నాకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉన్నాడు. అందుకే ఆర్సీబీ నుంచి వైదొలగడం కొంత భావోద్వేగానికి గురిచేసింది. శుభ్మంగల్ సారథ్యంలో మాకు ఇక్కడ మంచి జట్టు ఉంది. మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. మొదటి మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నా అని మహమ్మద్ సిరాజ్ చెప్పుకొచ్చాడు. అలాగే కరోనా మహమ్మారి సమయంలో బంతికి ఉమ్ము రాయడాన్ని బీసీసీఐ నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది. దీనిపై మహమ్మద్ సిరాజ్ మాట్లాడుతూ, బౌలర్లకు ఇదో అద్భుత వార్త. బంతిపై ఉమ్ము రాయడం వల్ల రివర్స్ స్వింగ్ ను రాబట్టే అవకాశాలు పెరుగుతాయి. రివర్స్ స్వింగ్ కోసం బంతిని ప్యాంటుకు ఎంత రుద్దినా ఉపయోగం లేదు. ఉమ్ము పూసి రుద్దడం వల్ల బంతి ఓవైపు మెరుస్తుంది. అప్పుడు బంతిపై పేసర్లకు పట్టు దొరుకుతుంది అని సిరాజ్ పేర్కొన్నాడు.